దేశంలో బ్యాంకింగ్ రంగంలో నూతన ఆలోచనలతో బ్యాంకింగ్ సేవలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో కెనరా బ్యాంక్ నూతన పద్ధతులను పాటించి మంచి ఫలితాలను సాధిస్తుందని బ్యాంక్ ఎండీ సీఈఓ కె సత్యనారాయణరాజు తెలిపారు. శుక్రవారం తిరుపతి నగర పరిధిలోని అవిలాల మార్గంలో కెనరా బ్యాంక్ సర్కిల్ బ్రాంచ్ నూతన సముదాయాన్ని సత్యనారాయణరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నూతన స్కీమ్స్ ద్వారా ప్రామాణికమైన వడ్డీ రేటుతో రుణాలు ఇస్తూ తద్వారా బ్యాంకింగ్ సేవలను, లాభాలను పొందే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు తిరుపతిలో బ్యాంకులకు సంబంధించిన రీజనల్ కార్యాలయాలు మాత్రమే ఉన్నాయని, సర్కిల్ ఆఫీస్ ఏర్పాటు చేసింది ఒక్క కెనరా బ్యాంక్ మాత్రమేనని తెలిపారు. తిరుపతి లాంటి ప్రాంతంలో రుణాలకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో కెనరా బ్యాంక్ ద్వారా రుణ సదుపాయాలను విరివిగా కల్పించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బ్రాంచెస్ పెరగటం వలన టు మేక్ అంటే మా జోనల్ హెడ్స్ అంటే సర్కిల్ హెడ్ జనరల్ మేనేజర్ అందుబాటులో ఉండటం కోసం ఈ స్టేట్ని 2 సర్కిల్స్ కింద విభజించడం జరిగింది. ఎంటైర్ రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు అక్కడ దాకా ఒక సర్కిల్ ఆఫీసు, గుంటూరు నుంచి శ్రీకాకుళం దాకా ఒక సర్కిల్ ఆఫీసు. ఫస్ట్ టైం ఎనీ పెద్ద బ్యాంకు ఇక్కడ తిరుపతిలో సర్కిల్ ఆఫీస్ పెట్టడం అనేది ఫస్ట్ టైం కెనరా బ్యాంకే పెట్టడం జరిగింది. మిగతా అన్ని బ్యాంక్స్లోనూ కొద్దిగా లోవర్ అంటే రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి, కానీ సర్కిల్ ఆఫీస్ అనేది లేదు. ఇది ఎందుకంటే మేము పెట్టింది కూడా ఫోకస్ బాగా చేయటం కోసం. మాకు ఇక్కడ క్రెడిట్ డిమాండ్ బాగా ఉంది. మామూలుగా ఓవరాల్గా బ్యాంకులో సిడి రేషియో అంటారు దాన్ని, అది 75% ఉన్నా కూడా ఆంధ్రాలో మా సిడి రేషియో ఇస్ క్రాస్ 250%. అంటే మాకు ఆంధ్రాలో 100 రూపాయలు డిపాజిట్స్ వస్తే మేము 250 రూపాయలు లెండ్ చేస్తున్నాం. అంత డిమాండ్ ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని ఎన్కాష్ చేసుకోవడం కోసం వీఆర్ ఎక్స్పాండింగ్ మా బిజినెస్. దాన్ని మరింత ఎక్స్పాండ్ చేయడం కోసం ఈ 2 సర్కిల్ ఆఫీసుల కింద చేయడం జరిగింది. సో ఈ రోజున దాన్ని ఏప్రిల్ 1 నుంచి ఇది స్టార్ట్ అయింది వర్క్ చేయటం. బట్ దానికంటూ ఒక సపరేటు ప్రెమిసెస్ క్రియేట్ చేయటం అనేది ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, కెనరా బ్యాంక్ అనేది టాప్ 3 or 4 బ్యాంక్స్లో, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఒకటి. మా టోటల్ బిజినెస్ మొన్న సెప్టెంబర్ 30కి 23.57 lakh crore రీచ్ అయింది. అలాగే మా అడ్వాన్సెస్ బిజినెస్ అంతా కూడా డబుల్ డిజిట్ గ్రోత్ అవుతుంది. మా నెట్ ప్రాఫిట్ ఓన్లీ ఫర్ సెప్టెంబర్ క్వార్టర్ వీ క్రాస్డ్ 4,000 crores. ఫస్ట్ టైం అవర్ ఎన్పిఏ, గ్రాస్ ఎన్పిఏ హెస్ కమ్ డౌన్ బిలో 4%, stood at 3.73. అలాగే మేము నెట్ ఎన్పిఏ కూడా ఫస్ట్ టైం బిలో 1%కి వచ్చింది, అది 0.99% ఉంది. ఏ బ్యాంక్ అయినా దాని వర్కింగ్ ఎలా ఉందన్నది రిటర్న్ ఆన్ అసెట్ మీద బేస్ చేసుకుని చెప్తారు. ఆ రిటర్న్ ఆన్ అసెట్ అనేది ఫస్ట్ టైం వీఆర్ క్రాస్డ్ 1% అండ్ వీ స్టూడ్ ఎట్ 1.05%. అలాగే క్రెడిట్ కాస్ట్ అది 1% కంటే బిలో ఉంటే బాగా ఎఫిషియెంట్గా క్రెడిట్ మేనేజ్ చేస్తున్నట్టు లెక్క. అది ఇట్ హాస్ టచ్ టు ద 0.97. అలా అన్ని పారామీటర్స్. అలాగే ఏ బ్యాంకుకి అయితే క్యాపిటల్ బాగా ఎక్కువ ఉంటుందో, సఫిషియెంట్ ఉంటుందో, ఆ బ్యాంకు గ్రో ఎక్కువ అవ్వగలుగుతుంది. అభివృద్ధి చెందడానికి ఆస్కారం క్యాపిటల్ కావాలి కాబట్టి దానికి సరిపడే క్యాపిటల్ ఉండటం అనేది కావాలి. అది గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అరౌండ్ 11.5% ఉండాలి. దానికి ఎగనెస్ట్గా మాకు ఆల్రెడీ 16.5% ఉంది. కోర్ ఈక్విటీ క్యాపిటల్ అంటారు, అది 8% ఉండాల్సింది, మాకు 12% ఉంది. అంటే ఇదంతా ఎలా సాధ్యం అంటే మా ఇంటర్నల్ ఎక్రూవల్స్, ప్రాఫిట్స్ బాగా జనరేట్ చేయటం వలన, మా రాని బాకీలు బాగా కలెక్ట్ చేయటం వలన, కొత్త లోన్స్ ఇచ్చేటప్పుడు అండర్ రైటింగ్ స్టాండర్డ్స్ పెంచుకుని క్వాలిటీ ఇంప్రూవ్ చేయటం వలన ఇది సాధ్యమవుతుంది. అలాగే కొత్తగా కూడా బ్రాంచెస్ ఈ సంవత్సరం 250 బ్రాంచులు కొత్తగా దేశం అంతా కలిపి ఓపెన్ చేయాలని అనుకున్నాం. అందులో 20 బ్రాంచెస్ మన తెలుగు స్టేట్స్లో ఓపెన్ చేస్తున్నాం. ఆల్రెడీ తెలుగు స్టేట్స్ 2 కలిపి 1040 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే 1000 ATMs, క్యాష్ రీసైక్లర్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పాన్షన్ ఇక్కడ కూడా జరుగుతుంది దేశం అంతతో పాటు. మీరు ఏదైనా అడిగితే నేను జవాబులు చెప్తాను.